మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో కామన్గా వచ్చే ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏంటి, వాటికి రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది వీడియోలో చూద్దాం. నేను డాక్టర్ రాఘసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ, అత్తాపూర్ బ్రాంచ్. నార్మల్గా డ్యూరింగ్ ఇంటర్కోర్స్ ఈ మేల్ ఆర్గాన్ అనేది ఎరెక్షన్ జరగాలి, కానీ కొంతమందిలో ఈ ఎరెక్షన్ అనేది ప్రాపర్గా జరగదు. అండ్ అలా ఎరెక్షన్ జరిగినా కూడా దాన్ని వారు ఎక్కువసేపు మెయింటైన్ చేయలేరు. సో ఈ ఎరెక్షన్ జరగకపోవటము లేదా మెయింటైన్ చేయకుండా ఉండే ప్రాబ్లమ్ మనం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటాము. సో మేజర్గా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రీజన్స్ ఏంటి అని చూసుకుంటే, సో నార్మల్గా అసలు ఎరెక్షన్ ఎలా జరుగుతుంది అనేది మనం ఫస్ట్ చూద్దాం. సో నార్మల్గా ఈ సెక్షువల్ అరోజల్ ద్వారా బాడీలో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేది పెరగటం, అండ్ ఈ హార్మోన్ పెరిగినప్పుడు మన ఆ మేల్ ఆర్గాన్కి 80% ఆఫ్ ద బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఎరెక్షన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే బాడీలో హార్మోన్స్ తక్కువ ఉంటాయో, లేదు ఆ ఆర్గాన్కి బ్లడ్ ఫ్లో తగ్గుతుంది, లేదు నర్వస్ సప్లైలో ప్రాబ్లమ్స్ ఉంటుందో, అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో మేజర్గా ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి ఎక్కడ తగ్గుతాయి అంటే, కొంతమంది ఒబెసిటీలో, అండ్ కొంతమంది స్టెరాయిడ్స్ కానీ అదర్ మెడికేషన్స్ తీసుకునే వాళ్ళలోనూ, అండ్ కొంతమంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వీటిలో కూడా టెస్టోస్టిరాన్ లెవెల్స్ అన్ని తగ్గటం వల్ల వీరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఫ్రీక్వెంట్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలోనూ, అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్గా నికోటిన్ తీసుకునే వాళ్ళలోనూ బ్లడ్ సప్లైస్ అనేవి తగ్గిపోవటం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. అండ్ డయాబెటిక్స్లో, మేజర్గా అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వారిలో నర్వస్ సిస్టమ్ అనేది దెబ్బతినడం వల్ల వీరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఉంటుంది. సో అదర్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ కాజ్. అంటే ఒక్కొక్కసారి ఫస్ట్ టైం ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్కోర్స్ ప్లాన్ చేస్తారో అప్పుడు వారికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావటం ద్వారా వారు నెక్స్ట్ మళ్ళీ ట్రై చేసినప్పుడు అదే క్యారీ చేసి సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వటం వల్ల కూడా ఈ ఎరెక్షన్ అనేది జరగకుండా ఉంటుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందని తెలుసుకున్న తర్వాత ఫస్ట్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పించాల్సి ఉంటుంది. ఒకవేళ సైకలాజికల్ ప్రాబ్లం వల్ల వారికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అంటే కౌన్సిలింగ్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ దెర్ ఆర్ ఫ్యూ మెడికేషన్స్ లైక్ సిండినాఫిల్ సిట్రేట్. ఇది ఇంటర్కోర్స్ కి ఒక 15 to 20 minutes ముందు తీసుకున్న తర్వాత ఇంటర్కోర్స్ ట్రై చేస్తే ఎరెక్టైల్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. సో అదర్ మెడికేషన్స్ లైక్ మల్టీవిటమిన్స్ అవి కూడా సప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ మెడిసిన్ అనేది వర్క్ చేయట్లేదు అన్న సిచ్యువేషన్స్లో వారికి షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వచ్చు. అండ్ ఫైనలీ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ఫినైల్ ఇంప్లాంట్స్. అండ్ ఓన్లీ ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వారికి మాస్టర్బేషన్ శాంపుల్ ద్వారా ఐయుఐతో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్న వారు డాక్టర్ని కన్సల్ట్ చేసి వారికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.